మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడతారు? నేనైతే మాట్లాడను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ భాషలు ఉన్నాయి అని చెప్పేసి నేను నమ్ముతాను. కానీ ఈ విషయం మీద ఎన్నో దుర్బోధలు మన సంఘంలోనే జరుగుతున్నాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నేను చర్చికి వెళ్తున్నప్పుడు కొన్ని చర్చెస్లోని పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పేసి గెంతులు వేస్తూ, విచిత్రంగా కేకలు వేస్తూ, విచిత్రమైన మాటలు మాట్లాడుతూ చేస్తున్నారు. నేను భయపడిపోయేవాడిని. మా డాడీని ఒకసారి అడిగినప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కానీ నాకు అర్థమయ్యేది కాదు, నిజమా ఇది ఎలాగ ఉంటుందా, ఇంత అల్లరి చిల్లరగా ఉంటుందా అని చెప్పేసి ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు అంటే, దేవుడు అంటేనే పరిశుద్ధం, అది ఒకరికి అభ్యంతరకరంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక చర్చికి వెళ్ళేవాళ్ళమే. ఆ చర్చిలోని మా పాస్టర్ గారు రకరకాల భాషలతో మాట్లాడదు, బా 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 బా, రా 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 రా, షా 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 షా. అది ఎవరికి అర్థమయ్యేది కాదు. కొరింథీయులు రాసిన పత్రిక 14 అధ్యాయంలోని ఒకవేళ ఎవరైనా పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పాలని ఉన్నది. అర్థం ఎప్పుడు చెప్పలే. అతని దగ్గర మేము ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, కానీ ఎప్పుడు మాట్లాడినా మాకైతే అర్థం చెప్పలేదు. ఒకసారి ఆ చర్చకు వస్తున్న ఒక అమ్మాయి, పెద్ద చదువు లేదు అమ్మాయికి, అమ్మాయి కూడా భాషలు మాట్లాడుతుంది. అరే, ఇంతకాలం నుంచి మేము ఉన్నామే క్రిస్టియానిటీలోని, ఈ అమ్మాయి కొత్తగా క్రిస్టియానిటీలోకి వచ్చిందే, ఆ అమ్మాయి బిల్లే మాట్లాడుతుందే భాషలు ఒకసారి అంటే అనుకున్నాం. ఒకసారి మా ఇంటికి వచ్చింది. వస్తే మా అమ్మాయి పేరు రాణి. ఆ అమ్మాయిని అడిగాను, ఒక అమ్మ ఎలా మాట్లాడావు నువ్వు అంటే, అన్నా పాస్టర్ గారు నన్ను ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ అని అడిగితే, ఈ భాషలు మనం ప్రాక్టీస్ చేయాలంట అన్న, రోజు ఇంట్లో కూర్చున్నప్పుడు బాబా బాబా, రా 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 రా, షా షా షా, అలాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగా అమ్మాయి చెప్పింది, ఇలా ప్రాక్టీస్ చేయమన్నారు పాస్టర్ గారు. ప్రాక్టీస్ చేయడం ఏంటి, ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు అని అడిగా అనమాట. అంటే ఇలాగా అన్న, ఈ భాష చెప్పారు, బాబా బాబా, రా 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 రా, షా షా షా, అలాగా విచిత్రంగా పలకడాన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు అంటే, అది నాకు ఫులిష్నెస్గా అనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాక్టీస్ చేయడం ఏంటి, ఎక్కడుంది బైబిల్లోని? బైబిల్ని ఎక్కడ ఇలాగ మ్యానిపులేట్ చేసి ఎలా చెప్తున్నాను నాకు అర్థం లేదు. సో నేను ఇంకా గమనించడం మొదలుపెట్టాను. వాళ్ళ ఇంట్లో అందరూ చర్చకు వస్తే వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ చెల్లి కానీ, తను కానీ ఎప్పుడు భాషలోకి వెళ్ళిపోతుంటారు. అలా చూస్తూ ఉంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఎదుటి వాళ్ళని అలాగే ఏదో వేరే విషయంలో సైకిల్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే భాషలు మాట్లాడేస్తుంటారు, కానీ భాషల గురించి మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఒక భాష మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడికి అర్థం అవ్వకపోతే దానివల్ల ఉపయోగం ఏమున్నది? ఇప్పుడు దేవుడు ఒకవేళ భాష ద్వారా మన గురించి ఏదైనా చెప్తున్నాడు, సంఘం గురించి దేవుడు ఏదో మనకు తెలియజేయాలనుకుంటుంటే, అది మాకు తెలియకపోతే, సంఘంలో ఉన్న వాళ్ళకి తెలియకపోతే దానివల్ల యూజ్ ఏమున్నది? సో ఇలాగా ఈ విషయం మీద ఇలా అడిగితే ఆ పాస్టర్ గారికి కొంచెం కోపం వచ్చింది. ఆ రోజు నుంచి కొంచెం నాతో తక్కువ మాట్లాడడం అలా చేశారు. అలాగే ఇంకో వ్యక్తి కూడా శివ అని చెప్పేసి ఉంటే తను కూడా అడిగాడు. తను కూడా రీసెంట్గా చర్చిలోకి వచ్చాడు, సంఘంలోకి వచ్చాడు, దేవుని నమ్ముకున్నాడు. బట్ ఏం అర్థం అవ్వలే. బట్ అతను పాస్టర్ గారి యొక్క వాక్య బోధన ఎలాగైపోయింది అంటే, ఒకనొక టైంకి మీకు పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే, పరిశుద్ధాత్మ భాషలు మీరు మాట్లాడకపోతే మీరు క్రిస్టియన్సే కాదు, మీ దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు, కాబట్టి మీరు భాషలో మాట్లాడాలి అన్న ఇదిలోకి వెళ్ళిపోయాడు. భాషలు మాట్లాడడంలో తప్పులేదు, కానీ దేవుడు నిజంగా ఇచ్చిన భాషలు మాట్లాడడం వేరే, నువ్వు ప్రాక్టీస్ చేసి మాట్లాడిన భాషలు వేరే. కొంచెం నేను ఆ చర్చికి వెళ్ళడం కొంచెం తగ్గించా, అలాగా కొంచెం తగ్గించు అంటే అలాగా నాకు ఇంట్రెస్ట్ తగ్గింది. ఆటోమేటిక్లీ శివ కూడా తగ్గాడు. సో సో ఒకరోజు నాకు కొంచెం అన్ఈజీగా ఉన్నాను. నేను హాస్పిటల్లో వర్క్ చేసేవాడిని యాజ్ అ స్టోర్ మేనేజర్. సో ఒకరోజు పాస్టర్కి చెప్పాను, అలాగే నాకు కొంచెం గుండెల్లో నొప్పిగా అనిపిస్తుంది ఒక లాస్ట్ 1 మంత్ నుంచి, పెయిన్గా ఉంది పాస్టర్ గారు అంటే నవ్వుతున్నాడు. పాస్టర్ నవ్వుతుంటే, ఏంటి నవ్వుతున్నారు ఏంటి అని అడిగా అనమాట. అంటే తర్వాత చెప్తాను అన్నాడు. తర్వాత చెప్తాను అంటే అంతలోగా తర్వాత ఒకసారి శివ కలిశాడు అన్న. శివ కలిసి ఇలాగ అన్నాడు, అన్న నాకు కొంచెం బాగా బాధ అనిపిస్తుందన్న, పాస్టర్ గారు కొంచెం ఇలా మాట్లాడారు, అది చెప్తానన్న తర్వాత చెప్తాను, నాకు ఒంట్లో బాగాలేదని వెళ్తే వేరేగా మాట్లాడారు అని చెప్పేసి అన్నాడు. సో నేను తర్వాత ఒక పాస్టర్ గారిని 1 వీక్ తర్వాత కలిసి ఇలా పెయిన్ ప్రార్థన చేయండి నా గురించి కొంచెం, ఇలాగా మీ పేర్లో పెట్టండి అని చెప్పేసి అన్నాను నేను. అంటే నాకు గుండె నొప్పిలాగా ఉన్నది, కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నదేమో,
దేవుని ఎదుట ప్రార్థన చేయండి అని చెప్తే అతను అన్నది ఏంటంటే, నీకు అలా రావాలని నేనే దేవుణ్ణి అడిగాను అన్నాడు. రియలే నాకు అర్థం అవ్వలే. నాకు నేను రావాలని అలా ప్రార్థన చేయడం ఏంటి అంటే, మీరు చర్చికి కొంచెం దూరం అయ్యారని చెప్పి మీరు మీ ఆరోగ్యం మీద దెబ్బ కొట్టి మాకు దగ్గరికి చేయమని చెప్పి దేవుడిని నేనే అడిగాను అంటే, నాకు మాటల నోట్లోంచి మాట రాలే. ఇలా కూడా అడుగుతారా ఏంటిది? సంఘంకి వచ్చి ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేయాలి, స్వస్థపరాలని ప్రార్థన చేయాలి, అంతే తప్పించి నువ్వు బాడు చేయదేవా అని ప్రార్థన చేస్తావా అని చెప్పేస్తే తర్వాత శివ కలిస్తే శివాకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. నాకు బాగలేదని ప్రార్థన చేయమంటే నువ్వు చర్చికి రావట్లేదు అని చెప్పి దేవునికి నిన్ను ఆరోగ్యం మీద దెబ్బ కొట్టి చర్చికి దగ్గర చేయమని చెప్పి ప్రార్థన చేశాను అని చెప్పేసి అన్నాడంట. అంతే. అప్పుడు ఒక వ్యక్తి క్రిస్టియన్లోకి వచ్చిన వ్యక్తి, క్రిస్టియానిటీలో దేవుడిని నమ్మి వచ్చిన వ్యక్తి దేవుని దూరం అయిపోయాడు, చర్చికి రావడం మానేశాడు మొత్తం. ఈ దుర్బోధ వల్ల దేవుని నమ్మడం మానేసి దేవుని దూరం అయిపోవడం వల్ల శాపం ఎవరికి? ఇలాంటి దుర్బోధలు ఎన్నో అయిపోయి అన్నమాట. ఓన్లీ ఏంటది సంఘం యొక్క ఏంటి ఇచ్చే దశమ భాగాల మీద బతికే పాస్టర్లు ఎక్కువ అయిపోయారు. కొంతమంది సో కాల్డ్ ఉండారు, చిన్న కాకాని పెద్ద కాకాని పెద్ద పెద్ద చర్చలు ఉన్న వాళ్ళు ఉన్నారు గుంటూరులోని. వాళ్ళు ఓన్లీ ఈ కానుకలు, మీరు కానుకలు పట్టండి, చేతులు ఎత్తండి అంటే కార్పొరేట్ పాస్టర్స్ అయిపోయారు అన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ ట్రైనింగ్ తీసుకుని వచ్చి బాధ చేయడం తప్పించి ఏం లేదు. మీ దగ్గరికి వెళ్తున్న జనాల గురించి చెప్తున్నా, జాగ్రత్త పడండి. ఎవరిని నమ్ముతున్నారు మీరు? ఒకటి, ఎవరు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇతను నమ్మలేం మనం, అతను నమ్మలేం మనం అనుకున్నప్పుడు మీరే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి ఇంట్లోనే. మనకి ఎవరి సహాయం అక్కర్లేదు, దేవుడే మన సహాయం. దేవుడిని డైరెక్ట్గా మీరు అడగండి. ఎవరో మీ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఎవరో మీ గురించి మొరపెట్టిన అవసరం లేదు. మొక్కలేయండి, ప్రార్థన చేయండి, అండ్ ఉపవాసం ఉండండి, దేవుడిని ఇంట్లో మొరపెట్టండి. నేను చర్చికి వెళ్ళొద్దు, అసలు మానేసేసేయండి అని నేను చెప్పట్లేదు. నేను వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, చర్చికి అయితే గ్యారంటీకి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, దేవుని బోధ వినాలి. బట్ ఏ బోధ వింటున్నారు మీరు, ఏ దుర్బోధ వింటున్నారు, కరెక్ట్గా ఉన్నదా లేదా అన్నది మీరు చూసుకోండి. లేఖనాల ద్వారా పరిశీలించుకోండి, బైబిల్ చదవండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్తున్న కారణం ఏంటంటే, నేను అప్పుడు డైరెక్ట్గా చెప్పలేకపోయా పాస్టర్కి కూడా. బట్ ఏంటంటే నాకు ఒక మనసులో అనిపించి చెప్పాలనుకున్నాను అనమాట. నేను దేవుని గురించి చెప్పాలి, ఇది రివీల్ చేయాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా మట్టుకు జరుగుతున్నాయి. ఇప్పుడు భాషలు మాట్లాడడం అంటే అచమాషి కాదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ వరం ఇచ్చారు అంటే దానివల్ల నీకు ఇప్పుడు మా భాష మాట్లాడారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు జపాన్ వాడు వచ్చి ఒక మాట మాట్లాడాడంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అతను ఇప్పుడు మనకు అర్థం అవ్వలేదంటే తను ఇంగ్లీష్లోనో లేదా దేనిలోనో ట్రాన్స్లేట్ చెప్తేనే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు నువ్వు భాష మాట్లాడేసి బాబా రారా చా కేకలు వేసేసి గట్టిగా వేసేసి చర్చిలో అందరి దగ్గర చేసేసి అబ్బో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనుకున్నప్పుడు నువ్వు చెప్పు, ఏం చెప్పారు, దేవుడు ఏం చెప్పారు మీకు చెప్పు, సంఘానికి చెప్పాలి కదా. సంఘం చెప్పకుండా నేను ఇలా మాట్లాడేసాను, దేవుడు వచ్చాడు, నాకు వచ్చాను కాబట్టి నేను పరిశుద్ధుడిని, మీరందరూ పాపాత్ములు అంటే తప్పది. నువ్వు చెప్పింది కూడా ఇదిగో నేను చెప్పింది ఈ లేఖనం ద్వారా, లేకపోతే దీనివల్ల నేను ఇది ప్రూవ్ చేసుకోగలను, నేను చెప్పింది పర్ఫెక్ట్, నేను కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి పాస్టర్ మీకు చెప్పాలి. పాస్టర్నే కాదు, ఎంతోమంది అలా చెప్తున్నారు. అండ్ ఇలా ప్రాక్టీస్ చేసి దాన్ని పరిశుద్ధాత్మ పొందాలి అని చెప్పి ఎంత దుర్బోధ అంటే అది చాలా తప్పది. దేవుడు ఎక్కడ చెప్పాడు ప్రాక్టీస్ చేయండి అని చెప్పారా? ప్రాక్టీస్ చేసి దేవుడినా ఏంటి గుణింతాలా, కాకా కీకి కూకు అలాగా గుణితాలు ఇవి. దేవుని భాషలు అంటే పరిశుద్ధాత్మ దేవుని హేళన చేయడం కాదా ఇది ఎవరు ఇలా చేశారు అని చెప్తే మీరు కామెంట్స్లో పెట్టండి, మీకు చెప్తాను ఎవరు ఆ సంఘ కాపరి ఎవరు, అది నేను రివీల్ చేయగలను. ఇలాగ మీకు ఎవరన్నా కూడా ఎవరన్నా ఇలా బిహేవ్ చేస్తుంటే, లేకపోతే మీ సంఘంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే దాన్ని ఖండించండి, సంఘం నుంచి బయటకు వచ్చేయండి కావలిస్తే. బట్
సరైన వాక్యంలోకి మీరు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను, ఎవరో మీకు మీ చేతులేసి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎవరో మీ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నేను మా ఇంట్లో చెప్పింది మా పిల్లలకు కానీ మా వైఫ్కి కానీ మా కుటుంబంలో ప్రతి వ్యక్తికి నేను చెప్పే విషయం ఏంటంటే మన ప్రార్థన మనకు ముఖ్యం. ఒకరి ప్రార్థన దేవుడు విన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఎందుకు వినరు? దేవుడికి అందరూ సమానులే. నువ్వు మొరపెట్టు, వింటారు దేవుడు. దేవుడు ఆచరిస్తారు. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏంటని ఉంటే దాని గురించి నాతో షేర్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఈ వీడియోలు వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.